ఇవాల్టి ఈ వీడియోలో ఏందంటే మీకు క్లారిటీగా 3 మినిట్స్ లోపలే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో, మొబైల్‌లో ఎలా చేయాలి కోడింగ్ అని చెప్పి. సో, కాబట్టి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు మొత్తం ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉంటుంది. అలాగే నచ్చినట్లయితే ఫాలో చేయడం మర్చిపోకండి. సో, గైస్ మీరైతే ఫస్ట్ అయితే గూగుల్‌కొచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఆన్‌లైన్ సి కంపైలర్ అని అయితే టైప్ చేయాలి. ఇక్కడ మనకి చాలా కంపైలర్స్ అయితే ఉంటాయి. లైక్ పైథాన్ గాని, జావా గాని సో, ఇలాంటివి ఎన్నైనా టైప్ చేయొచ్చనమాట. లైక్ ఇప్పుడు నేనైతే సి ప్రోగ్రామ్ గురించి చేస్తున్నాను కాబట్టి ఆన్‌లైన్ సి కంపైలర్ అని అయితే టైప్ చేశాను. ఇక్కడ మనకి ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈ సి ప్రోగ్రామింగ్‌కి సంబంధించి ఏ కోడ్ రాసినా మీకైతే రన్ అయితే అవుతుంది. సో, క్లారిటీగా ఇక్కడ కనబడుతుంది అనుకుంటున్నా. సో, ఇక్కడ వన్స్ మీరైతే ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నా. సో, సబ్స్క్రైబ్ టు కాలేజ్ రివ్యూవర్ అనమాట. సో, ఇక్కడ వన్స్ మీకు ఇక్కడ అవుట్‌పుట్ జనరేట్ చేసి అయితే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. వన్స్ ఇక్కడ మీరు కాలేజ్ రివ్యూవర్ నా ఛానల్ నేమ్ ఇచ్చాను. సో, ఇక్కడ మనకి అవుట్‌పుట్ ఏమొస్తుందో చూపిస్తాను చూడండి. సో, వన్స్ ఇక్కడ మనకి రన్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి అవుట్‌పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఇక్కడ మీకు క్లారిటీగా గమనిస్తే మనకి సబ్స్క్రైబ్ టు కాలేజ్ రివ్యూవర్ అనమాట. సో, ఇది మెయిన్ ప్రోగ్రామ్ అనమాట. ఇది మనకి అవుట్‌పుట్ అనమాట. సో, ఇలా మీరు ఒక ఈజీగా మొబైల్ యూజ్ చేసుకొని మీరు ఒక కోడ్ అయితే రన్ చేయొచ్చు అనమాట. సో, సి కంపైలర్‌కి సంబంధించి. అలాగే పైథాన్ గానీ, జావా గానీ ఇలాంటి కోడింగ్ అయితే మొబైల్‌లోనే ఈజీగా చేయొచ్చు. మీరు ల్యాప్‌టాపే కన్ఫర్మ్‌గా ఉండాలని అయితే అవసరం లేదు. సో, ఇన్‌కేస్ మీ బడ్జెట్‌లో ఒక ల్యాప్‌టాప్ తీసుకోవచ్చంటే తీసుకోవచ్చు. ప్రిఫర్ చేయొచ్చు. సో, మీకు వర్త్ అయితే ఉంటుంది. సో, ఇలా మొబైల్‌లో ఎలా చేయాలని చెప్పి ఒక చిన్న షార్ట్ వీడియోలో అయితే చెప్పా. సో, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి కంటెంట్ అయితే వస్తుంది. సో, మళ్ళీ ఇంకొక షార్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఒక బేసిక్ సి ప్రోగ్రామ్‌కి సంబంధించి ఫుల్ వీడియో అయితే చేశా. సో, కిందుండే లింక్ మీద ఇప్పుడే క్లిక్ చేసి చూడండి. మీకు మొత్తం ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.